హలో ఎవ్రీవన్. సో యాక్చువల్గా ఇక్కడైతే డివిటీలు కొట్టిస్తున్నాం మా అబ్బాయితో. దివాళీ రోజు సాయంకాలం అసలు సంధ్య వేళ అంటే కొంచెం చీకటి పడుతున్న టైంలో డివిటీలు అయితే కొట్టిస్తారు. పితృదేవతలు చూస్తారని, అంటే మన ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు, తాత ముత్తాతలు, వాళ్ళు చూస్తారు అని ఒక ఉంటుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనేసి. అండ్ దానికి లాంగ్ స్టోరీ కూడా వెనకాల ఉంది. సో ఈ డివిటీ ఎలా చేస్తారంటే, గోగి కర్రలు ఉంటాయి కదా, ఆ గోగి కర్రలకి మనకి కొత్త క్లాత్ కానీ పాత క్లాత్ కానీ నూనెలో బాగా నానబెట్టి ఒక దీపం లాగా కట్టి దాన్ని వెలిగించి పిల్లల చేత దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి ఎప్పుడు తింటాం చనిమడి ముద్ద అనేసి పిల్లల చేత కొట్టిస్తారు. ఆడపిల్లలు మగపిల్లల చేత కొట్టిస్తారు. అండ్ మా అబ్బాయి అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ ఆల్మోస్ట్ అలా ఆ రోజు ఈవెన్ నైట్ పడుకునే ముందు కూడా ఇదే పాడుతూ కూర్చున్నాడు. సో యాక్చువల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక కల్చర్, కొంతమంది ఫాలో అవుతారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా స్వీట్ తిని తర్వాత లక్ష్మీ పూజ చేసుకుంటాము. సో ఆబ్వియస్లీ అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారు. అలాగే దీని తర్వాత కొంతమంది లక్ష్మీ పూజ చేసుకుంటారు అండ్ దీపాలు పెట్టుకుంటారు. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. దీపావళి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. మీలో ఎంతమంది ఫాలో అవుతారు? ఫాలో అయిన వాళ్ళకైతే ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ ఇస్ కొత్త కాన్సెప్ట్ అయితే కనుక వినండి వాళ్ళకి.